హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వినూత్న వ్లాగ్స్. ఇది సండే రోజు వ్లాగ్ అండి. టైం చూసారు కదా, 9:30. ఇప్పుడే మా మేడ్ వర్క్ అంతా ఫినిష్ చేసేసి వెళ్ళింది. ఇంకా మనం డ్యూటీ ఎక్కాలి. సండే ఉంటే ఊరుకోరు కదా ఇంట్లో వాళ్ళు, ఏదో ఒక స్పెషల్స్ వండాల్సిందే. సో నేను ఈరోజు చేసే స్పెషల్స్కి కావాల్సిన వస్తువుల్ని బిగ్ బాస్కెట్ నుంచి తెచ్చేసుకున్నాను. తీరా ఫ్రిడ్జ్ తీసి చూసేసరికి అసలైనదే మిస్ అయిందండి. అమ్మో, అది లేకుండా సండే స్పెషల్స్ ఎలా వండాలి? నా వల్ల కాదు. సో ఫస్ట్ దాన్ని రెడీ చేసుకుందాం, తర్వాత వంటల్లోకి వెళ్దాం రండి. దీన్ని తయారు చేసుకోవడానికి కావలసిన వస్తువులు: ధనియాలు, గసగసాలు, లవంగాలు, మరాఠీ మొగ్గ, స్టార్ అనాస పువ్వు, జీలకర్ర, షాజీరా కాదండి, జీలకర్ర మాత్రమే, వెల్లుల్లి, అల్లం, ఏలకులు అండ్ దాల్చిన చెక్క. వీటన్నిటినీ బ్లెండర్ జార్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఐడియా వచ్చే ఉంటుంది కదా, అదేనా మ్యాజిక్ మసాలా. దీనికి నేను మ్యాజిక్ మసాలా అని ఎందుకు అంటానంటే, ఇది ఉంటే చాలండి. నాన్ వెజ్ అయినా, వెజ్ అయినా, కర్రీ అయినా, ఫ్రై అయినా, ఏదైనా చిటికలో చేసేసుకోవచ్చు. అందుకని నేను ఈ మసాలాని తయారు చేసేసి ఫ్రిడ్జ్లో ఎప్పుడు స్టోర్ పెట్టుకుంటాను. దీంతో వంటని ఎంత ఈజీగా తయారు చేయొచ్చో కూడా మీకు చూపిస్తాను. సో ఇంగ్రీడియంట్స్ అన్నిటిని బ్లెండర్ జార్లోకి తీసేసుకుంటున్నాను. ముందు నేను పౌడర్లానే చేసుకుంటున్నాను, వాటర్ని యాడ్ చేయట్లేదు. ఎందుకంటే ముందు మనకి ఇవన్నీ నలగాలి కదా, ధనియాలు ఎంత కష్టమో తెలుసు కదా. సో వీటన్నిటిని పౌడర్లా చేసుకుని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసి ముద్దలా తయారు చేస్తున్నాను. ఎందుకు వీటన్నిటిని డ్రై రోస్ట్ చేస్తే త్వరగా నలుగుతాయి కదా అని అడగొచ్చు, కానీ టేస్ట్లో చాలా డిఫరెన్స్ ఉంటుందండి. మనం ఇలా తయారు చేసుకొని పెట్టుకొని తర్వాత కూర వండేటప్పుడు వేయించుకుంటే ఆ టేస్టే డిఫరెంట్ ఉంటుంది. అండ్ దీని స్మెల్ ఎంత బాగుంటుందో తెలుసా. ఇలా అన్నమాట ముద్దలా తయారు చేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేస్తే ధనియాలు, గసగసాలు నలగవు, గుర్తుపెట్టుకోండి. ఇలా తయారు చేసుకున్న పేస్ట్కి లిడ్ పెట్టేసి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ పెట్టేసుకుంటాను. సో ఇంకా ఆరాంగా వంట చేసేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు. సో ఈరోజు స్పెషల్స్ ఏంటో స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ నేను కాజు మష్రూమ్ రైస్ వండుతున్నాను ఇన్స్టెంట్ పాట్లో. ముందు పాట్లో ఆన్ చేసేసుకొని నెయ్యి, బిర్యానీ ఆకు, ఆ తర్వాత కాజు వేసుకొని వేపేసుకుంటున్నాను. ఇన్స్టెంట్ పాట్లో మనం లిడ్ ఓపెన్ చేసి కూడా వండుకోవచ్చు, స్లో కుక్ మోడ్లో పెట్టుకొని. ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టమాటా మగ్గించాక మష్రూమ్స్ కూడా యాడ్ చేశాను. వీటన్నిటిని కొంతసేపు మగ్గించాలి. మగ్గాక పుదీనా, కొత్తిమీర టైం. ఇప్పుడు మన మ్యాజిక్ మసాలా, దీన్ని నేను 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను మళ్ళీ వేరేగా స్పైసెస్ని ఈ బిర్యానీలోకి వాడట్లేదు. ఈ పేస్ట్లో ఉన్న స్పైసే రైస్కి కూడా అవసరం అవుతుంది కాబట్టి 2 స్పూన్స్ యూస్ చేశాను. మసాలా కొంచెం వేగాక 1 గ్లాస్ కొబ్బరి పాలు పోసేసుకున్నాను. ఇన్స్టెంట్ పాట్లో 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. సో
రైస్ యాడ్ చేశాక లెమన్ జ్యూస్ కూడా వేసేసాను. అండ్ లిడ్ పెట్టేసి ప్రెషర్ కుక్కర్ మోడ్లో 4 మినిట్స్ అంతే, మన పులావ్ రెడీ అయిపోతుంది. ఈలోగా కర్రీ చేసేసుకుందాం. స్టవ్ మీద బాండీ పెట్టి ఆనియన్ చిల్లీల్ని మగ్గించుకుంటున్నాను. నేను ఇప్పుడు చికెన్ కర్రీ చేస్తున్నాను. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కో విధంగా చేసుకుంటారు కదా. కొంతమంది అయితే ఆనియన్స్ చిల్లీల్ని కూడా పేస్ట్గా చేసి వేయించుకుంటారు. బట్ మా ఇంట్లో ఇలా మగ్గిస్తేనే తింటారు. సో సాల్ట్ని యాడ్ చేసేసాను. ఆనియన్ను చిల్లీ మగ్గాక టమాటాని యాడ్ చేశాను. అది వచ్చిందండి మన మ్యాజిక్ మసాలా టైం. 1 స్పూన్ మసాలా వేస్తే సరిపోతుంది. ఈ మసాలాని కూడా కొద్దిగా ఒక 1 మినిట్ వేయించుకుంటే సరిపోతుందండి, మళ్ళీ ఎక్కువ వేగొద్దు. తర్వాత చిల్లీ పౌడర్ యాడ్ చేసి ఒక 1/2 kg చికెన్ని తీసుకొని కలిపేస్తున్నాను. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. ఈ కర్రీ రెడీ అవ్వడం కోసం కొద్దిగా వాటర్ వేసి అది దగ్గర వచ్చేంత వరకు ఉడికించడమే. ఈలోగా రైస్ రెడీ అయిపోయింది. దీన్ని లిడ్ తీసి చూస్తున్నాను. ఇదేనండి మన కాజు మష్రూమ్ పులావ్. బాగా కుదిరింది కదా. ఒక్కటికి 1 గ్లాసు రైస్కి 1 గ్లాస్ వాటరే వేశాను. అయినా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో చూసారా. మన కుక్ అయిపోయాక అది కీప్ వామ్ మోడ్లోకి వెళ్ళిపోయి మనం తీసి తినేంత వరకు వేడిగానే ఉంచుతుంది. కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా కొత్తిమీర వేసేసుకున్నాను. నెక్స్ట్ ఏంటి, ఆగండి, మనం జనరల్గా టిప్స్ చెప్పుకుంటాం కదా, ఇప్పుడు అదే టిప్స్ టైం అన్నమాట. ఈరోజు మనం చెప్పుకునే టిప్స్ కిచెన్ టిప్స్. స్టవ్ మీద గ్యాస్ బర్నర్స్ మీద శుభ్రం చేయాలంటే వెనిగర్ లేదా నిమ్మకాయలో కొద్దిగా బేకింగ్ పౌడర్ని కలిపి క్లీన్ చేసేస్తే ఈజీగా అవుతాయి. పొరపాటున ఎప్పుడైనా గాజు ముక్కలు పగిలితే వాటిని బ్రెడ్ లేదా పిండితో జాగ్రత్తగా తీసేయాలి, లేకపోతే కోసుకుంటాయి. సో ఇలాగ మేము సండేని ఎంజాయ్ చేసేసాం. మీరు ఎలా చేశారో కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. బాయ్.